ఇవాళ మనం అందరం కలుసుకోవడానికి ఈ సక్సెస్ మీట్లో చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అది సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఫస్ట్ వీక్గా ఈ సినిమా నిలిచింది. అది చెప్పడానికి నేను ఆనందపడుతున్నాను. సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ అంటే ఇంతకుముందు ఫస్ట్ హైయెస్ట్ గ్రాసర్ ఫస్ట్ వీక్లో మగధీర అయితే సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ ఈ సినిమా అయింది. అది ఏదో ఒక కాకతాళీయంగా చెప్పడం కాకుండా దాన్ని కొన్ని వివరాలతో చెప్తాను. ఇది ఇంతవరకు అంటే మొదటి 7 రోజులకి 27,25,00,000 గ్రాస్ వసూలు చేసింది. అలాగే 20,75,00,000 షేర్ వసూలు చేసింది. అనగా ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో సైమల్టేనియస్గా రిలీజ్ అయ్యి కేరళ, కర్ణాటకలో కూడా ఉధృతంగా ఇది ఆడడం వల్ల కేరళ, కర్ణాటకలో ఇంతవరకు 4,55,00,000 రూపాయల షేర్ వచ్చింది. మీకు తెలుసు ఇది విడిగా బన్నీ సినిమా కేరళలో ఎలా ఆడుతుంది, బన్నీ ఎంత గొప్పవాడు అని నేను చెప్పడం కన్నా మరొకరు ఎవరైనా చెప్తారు కనుక ఆ విషయం నేను ఎక్కువగా మాట్లాడలేదు. సెకండ్ హైయెస్ట్ గ్రాసర్గా ఉండడానికి కారణం ఏంటి? ఈ కేవలం ఖర్చు పెడితే సెకండ్ హైయెస్ట్ గ్రాసర్గా అయిపోద్దా? అవదు. ఈ సెకండ్ హైయెస్ట్ గ్రాసర్గా అయ్యి మొదటి నేను చెప్పే దాంట్లో ముఖ్యంగా మీరు ఒకటి గ్రహించాలి. సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఫస్ట్ వీక్. నేను ఇది 4 వారాల గురించో 50 రోజుల గురించో 100 రోజుల గురించో ఆడడం లేదు. అది అప్పుడు యాజ్ ఇట్ ఈస్గా 1, 2, 3లో ఏముంటాయి అనేది అప్పుడు తేలినా ఫస్ట్ వీక్ వరకు ఇప్పుడు తేలింది కాబట్టి ఈ గ్రాసర్ని మనం క్లెయిమ్ చేయడం ముదావహం. అందువల్ల సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఫస్ట్ వీక్గా క్లెయిమ్ చేస్తున్నాం. కాకపోతే ఇందాక జరిగిన ఒక డిస్కషన్లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ కూడా గీతా ఆర్ట్స్ దగ్గరే ఉందా అని మనలో ఒకరు ప్రశ్నించినప్పుడు, అయ్యా ఇది నేను చెప్తే ఏదో కాలర్ ఎత్తుకున్నట్టుగా ఉంటుంది, అందుకని ఆ విషయం నేను చెప్పను అని అన్నాను. అంటూనే మీతో చెప్తున్నా. సినిమా తీసేటప్పుడు కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఒక టీం వర్క్. నేను అనేక సినిమాల్లో చూస్తూ ఉంటాను. ఎక్సలెంట్ టీం వర్క్. ఈ సినిమా తీసేటప్పుడు నేను లొకేషన్స్కి వెళ్ళి హిమాలయాల్లో కూర్చున్నప్పుడు నాకు అనిపించేది, ఇంత టీం వర్క్ జరిగినప్పుడు దీని రిజల్ట్స్ విడిగా ఉంటాయి. అవగాహన బిట్వీన్ డైరెక్టర్, హీరో, డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్, టోటల్ ప్రొడక్షన్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ మిగిలిన చీఫ్ టెక్నీషియన్స్ వాళ్ళందరినీ చూస్తుంటే ఆ కోఆర్డినేషన్ అంటే ఆ టీంకి లీడర్ అయిన వినాయక్ తోటి ఆ టీం ఎలా మూవ్ అవుతుంది అనేది చూస్తే ఈ సినిమా ఎందుకు మిస్ అవుద్ది అన్న ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇలాగా ఆ రోజునే అనిపించింది. కానీ ఈ టీం వర్క్ గురించి చెప్పేటప్పుడు ఆఫీస్లో జరిగిన ఓ చిన్న విషయం మీతో చెప్తే, ఇప్పుడు మీతో చెప్తే తప్పు, ఇంతకుముందు చెప్తే కొంత సరికాదు, కానీ ఇప్పుడు మీతో పంచుకోవచ్చు. కథ గురించి కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఇది బద్రీనాథ్ మీద తీస్తున్నాం. బద్రీనాథ్ ఆ శ్రీ మహావిష్ణువు మీద ఈ సినిమా తీసేటప్పుడు భక్తిపరమైన ఎన్ని సీన్లు ఉండాలి, ఇది బన్నీ చేస్తున్నాడు కనుక ఇది యాక్షన్ పిక్చర్ బేస్ కూడా ఉంది కాబట్టి దీన్ని యాక్షన్ ఎంతవరకు తీసుకెళ్ళాలి అనే డిస్కషను చాలా రోజులు జరిగింది. వినాయక్ గారు దీన్ని తప్పనిసరిగా యాక్షన్ బేస్డ్ సినిమాగానే తీసుకెళ్ళాలి అని పట్టుబట్టారు. ఆ పట్టుబట్టడానికి కారణం నాకు అప్పుడు చెప్పేవారు, పెద్ద గ్రాసరు పెద్ద సినిమా అవ్వాలంటే ఆ యాక్షన్ బేస్డ్ సినిమా కాకపోతే అంత పెద్ద గ్రాసర్ అవ్వదు. మీరు చెప్పినట్టుగా భక్తి బేస్డ్గా యాక్షన్ సెకండరీ చేస్తే వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అవ్వచ్చు, కానీ అన్ని రికార్డులు బద్దలుగొట్టే అంత రేంజ్కి సినిమా ఎరగాలని అంటే, ప్లస్ మీ అబ్బాయి బన్నీ టాలెంట్స్ చూపించాలంటే దీన్ని యాక్షన్ బేస్డ్గా తీసుకెళ్లాలని ఈ డిస్కషను 15 రోజులు జరిగింది. ఆ తర్వాత డైరెక్టర్ గారి కోరిన ప్రకారం ఈ సినిమా తీయబడింది. అందువల్ల కొన్ని వెనక జరిగినవి మిగిల్చి ఉంచాను, మీతో మళ్ళీ పంచుకుంటాను. 5 రోజుల క్రితం లేని ఆనందంతో
ఈరోజు మనస్ఫూర్తిగా ఆనందంతో నింపుకుని మీ అందరినీ కలవడానికి చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ సినిమాకి మా టీం అంత కోఆర్డినేషను అంత బాగా జరగడానికి కారణం బ్రిడ్జ్ అల్లు అరవింద్ గారు. అంటే సినిమాకి కావలసిన ప్రతి రూపాయి అంటే విపరీతంగా అంటే డబ్బు గురించి అంటే వేస్టేజ్ కాదు, సినిమాలో ఎక్కడ వేస్టేజ్ అనేది లేకుండా సినిమాకి ఏం కావాలంటే అది ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడకుండా ఆయన ఉండడం అనేది మా అందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చిన విషయం. అందుకే ఈ సినిమా విజువల్గా ఐ ఫీస్టింగ్గా వచ్చింది. అందరూ ఈరోజు చాలా బాగా ఈ సినిమా విజువల్ ఐ ఫీస్ట్ గురించి మాట్లాడుతున్నారు, దానికి థ్యాంక్స్. అలాగే బన్నీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్లో బన్నీ చూపించిన ఆ బాడీ లాంగ్వేజ్ తను నేర్చుకోవడానికి వియత్నం వెళ్ళి అక్కడ కష్టపడి తన బాడీ షేప్ చేసి నా దగ్గర వచ్చి ఫస్ట్ తన బాడీ చూపించగానే నేను చాలా ఫ్లాట్ అయిపోయాను. అద్భుతంగా ఉంది అని నేను ఫస్ట్ ఒక అరగంట సేపు ఎంత కష్టపడుతున్నాడు. నేను టాగూర్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారి గురించి అనుకునేవాడిని ఎక్కువ. అంటే సినిమా గురించి దేనికైనా రెడీ, ఎంత కష్టపడడానికైనా రెడీ. మళ్ళీ అలాంటి కమిట్మెంట్ నేను తనలో చూశాను. బన్నీ ఇంకా పెద్ద స్థాయికి ఇంకా ఇంకా ఎన్నో మెట్లు ఎక్కుతాడు. ఒక కేరళలోనే కాదు, మొత్తం ఇండియాలోనే పెద్ద హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడని నేను మనస్ఫూర్తిగా అనుకోండి, ఎందుకంటే అంత కష్టం. అలాగే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో అంటే ఈ సినిమాకి మొదటి రోజు ఒక డిబేట్ టాక్ వచ్చింది. నేను చాలా నీరసపడిపోయాను. ఎందుకంటే నేను ఒక సంవత్సరంన్నర పాటు కలగన్న నా కళ ఈ సినిమా. నేను చాలా నీరసపడిపోయాను. సెకండ్ డే మా కాశీ గారు, నా ఫ్రెండ్ కాశీ గారు వచ్చి సినిమా ఎరక్కొట్టేస్తుందండి, సూపర్ రెవెన్యూ వస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి అని నాకు పాపం ఫస్ట్ ఆయన మార్నింగ్ షో చూసిన దగ్గర నుంచి చెప్తా ఉన్నాడు. సెకండ్ డే మార్నింగ్ షోస్ వినగానే చిన్న ఉత్సాహం. అలాగే రోజు రోజుకి అత్యద్భుతంగా ఈ కలెక్షన్స్ అన్నీ రీచ్ అవడంతో నాకు చాలా ధైర్యాన్ని, మా కళ నిజమైందనే ఒక దీన్ని ఈ సినిమా నాకు నిలబెట్టింది. ఈ సినిమా డిబేట్ రిపోర్ట్ రావడానికి ఎంతో కొంత కారణం కూడా మేమే. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు వల్ల అంటే మేకింగ్ ఆఫ్ బద్రీనాథ్ అని ఒక వీడియో టేప్స్ మేము థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ కోసం మేము రెడీ చేసి పెట్టుకుంటున్న వీడియో టేప్స్ మా అసిస్టెంట్ డైరెక్టర్ తెలియక ఈ పబ్లిసిటీ డిపార్ట్మెంట్కి ఇచ్చాడు. వాళ్ళు థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ వేస్తారు కదా అని. వాళ్ళు ఏం చేశారు, ముందు వేసేయడంతో దీన్ని మగధీరాతో కంపేర్ చేసి చూడడం మొదలుపెట్టారు. ఆడియన్స్ మగధీర, నేను ఫస్ట్ ఆడియో ఫంక్షన్లో నేను సినిమా ప్రారంభానికి ముందు నేను అరవింద్ గారితో చెప్పాను, సార్ ఇది మగధీర అనుకుంటే మనం చెయ్యొద్దు, ఇది ఒక యాక్షన్ గంగోత్రి, ఒక చంటి లాంటి ఒక మంచి కథ, ఇది మగధీర అనుకుని మాత్రం మొదలు పెట్టద్దు అని చెప్తే అది ఆడియో ఫంక్షన్లో ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆ కత్తి ప్రాక్టీస్ చేయడం, అవి తయారు చేయడం, అవి ఈ మేకింగ్ ఆఫ్ బద్రీనాథ్ దీంట్లో చూసి ఎక్కువగా ఊహించి వెళ్ళారు. వాళ్ళు కొంత డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఇప్పుడు అంటే ఎన్ని అవంతరాలను ఈ సినిమా తట్టుకుంటుందంటే ఒక పక్కన వర్షాలు ప్లస్ స్కూల్స్, కాలేజెస్ అన్ని రీఓపెనింగ్స్, ఇంత పేరెంట్స్ ఇంత బిజీగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఇటువంటి రెవెన్యూ, ఇటువంటి హౌస్ఫుల్స్ అవుతున్నాయంటే మాత్రం నిజంగా సినిమాలో దమ్ము లేకపోతే వినాయక్, అరవింద్ గారు, బన్నీ ఎవరు ఏం చేయలేరు. సినిమాలో దమ్ము ఉంది కాబట్టి వస్తుంది ఇవాళ. ముందు ఇంకా మంచి స్థాయికి ఈ సినిమా వెళ్తుంది. ఈ సినిమాకి పనిచేసిన కీరవాణి గారు సాంగ్స్ చాలా అద్భుతంగా ఇదైంది. అలాగే ఇంత మంచి కథనిచ్చిన చిన్ని కృష్ణ గారు, ఇవాళ ఒంట్లో బాగాలకు రాలేదు తను, చిన్ని కృష్ణ గారికి, మా చంద్రబోస్ గారికి, ముఖ్యంగా ఆనంద్ సాయి ఈ సినిమాకి ఎంత పేరు వచ్చిందంటే ఆయనకి ప్రతి సెట్ గురించి, ప్రతి దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు అందరూ. తనకి కానీ పీటర్ హైన్స్, మా కెమెరామెన్ రవివర్మ గారు, అలాగే దీనికి గ్రాఫిక్స్ అందించిన కమల్ కన్నన్ గారు, ఫ్యాంటాస్టిక్ వర్క్. మా టీం అందరినీ ఉత్సాహపరిచిన ప్రేక్షకులందరికీ శిరస్సు నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.